వరి పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో నీటి ఎద్దడి మరింత తీవ్రతరం కానుంది. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు పంట నష్టపోవాల్సి రావడంతో ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఎండుతున్న పంటలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు సుంకె రవిశంకర్ కు తమ గోడును వెళ్లబోసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇక్కడి పొలాలకు నేరుగా కాలువల ద్వారా సాగునీరు అందే అవకాశం లేకపోవడంతో స్థానిక రైతులు వ్యవసాయ బావులు బోర్లపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తూ ఉంటారు. వేసవికాలం రాకముందే ఇక్కడి భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. దీంతో బోర్లు బావుల్లో నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో విధిలేక కొందరు రైతులు వరి పొలాలను ఎడ్లకు మేతగా వదిలేస్తున్నారు. సాధారణంగా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా విడుదల చేసిన నీటితో కొండాపూర్ తిప్పయ్యపల్లి చెరువులు నిండుతాయి. అక్కడి నుండి కాలువల ద్వారా మల్కాపూర్ రైతులకు సాగునీరు అందుతుంది. కానీ గోపాలరావుపల్లికి నేరుగా కాలువల వసతి లేదు. దీంతో ఆయా చెరువులు నిండితే గోపాలరావుపల్లి గ్రామంలో పెరిగే భూగర్భ జలాల సహాయంతో అక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా చెరువుల్లో నీటి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలు బీడువారుతున్నాయి. దీంతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. ఒక 3 రోజులు కూడా సప్లై అయింది. 3 రోజులకే చెరువులు కుంటలు నిండుతాయా? ఏ కుంటలు నిండలేదు. 3 రోజులు 4 రోజులు వచ్చిన పంప్ హౌస్లు మళ్ళీ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఉన్న మళ్ళీ ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి వాటర్ కాలువలోకి వచ్చినాక ఇప్పుడు కొండాపూర్ నుంచి కొండాపూర్ నింపితే మాకు వస్తాయి. నల్గొండ మీదకి వెళ్ళి మా మల్లాపూరు తిప్పేపల్లి మా గోపాలరావుపల్లి మల్లాపూర్ ఇటు వస్తాయి. ఆ కాలువలు కూడా క్లియర్ లేవు. ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉన్నాయి. మొత్తము మట్టితోటి మొత్తం కూడుకొని ఉన్నాయి. వాటర్ కూడా ఒక 2 రోజులు ఇస్తే అది ఆ కాలువ తాగడానికే సరిపోయినాయి. వాటర్ వేసుకున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని ఆయన ఫస్ట్ చేసిన వాళ్ళ పొలాలే పోయినాయి. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇంకా 15 డేస్ తర్వాత ఏమవుతుందో ఇంకా తెలియదు. ఎందుకంటే ఏప్రిల్ 10 వరకు ఖచ్చితంగా పొలాలు వారాలి. అన్ని బాగా ఇబ్బంది అవుతున్నది. ఎకరాల పొలం సార్, నాకున్న 2 ఎకరాల పొలం వేసుకున్నా. నేను మొన్న 5 లక్షలు పెట్టి పేదాపించుకున్నా. ఆ బావిలో కూడా వాటర్ రాలేదు. ఇప్పుడు వాటర్ స్టోరేజ్ లేదు. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా వాటర్ టైం టు టైం వాటర్ వచ్చినాయి. కరెంటు కూడా ఇబ్బంది లేకుంటుండే. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది నా 2 ఎకరాల పొలం. ఇప్పుడు ఏ వాటర్ లేవేం లేక పొలం అంతా ఎండిపోయింది. 2 ఎకరాలు నేను పెట్టుబడి ఇప్పుడు 1,60,70,70 పెట్టినాను. ఇదివరకు ఇవ్వలే. రైతు బంధు ఆ సార్ ఉన్నప్పుడు మంచిగా టైం టు టైం ఎత్తుండే. రైతు బంధు కూడా ఇస్తలేరు. ఏం ప్రభుత్వం సార్ ఇది? ఇప్పుడు ఇంకున్న వాళ్ళకన్నా కొంచెం వాటర్ ఇచ్చి దయచేసి ప్రభుత్వం మంచిగా చూసుకోవాలని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కాగా గోపాలరావుపల్లి గ్రామంలో ఎండుతున్న పంటలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎండిపోని పంటలు కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. నష్టపోయిన రైతును పరామర్శించే పరిస్థితి లేదని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీటిని కొండాపూర్, మైసమ్మ చెరువు, తిప్పాయపల్లి చెరువులు నింపామని గుర్తు చేశారు. అక్కడి నుండి కాలువల ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతనే రైతు భరోసా ఇస్తానని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. రేపటి వరకు నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా పంటకు సాగునీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి గంగాధర చౌరస్తాలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదాతలను ఆదుకొని సకాలంలో సాగుకు నీళ్ళిచ్చి అదేవిధంగా యూరియా ఇచ్చి రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి ఆదుకున్నటువంటి ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ 2.5 ఏళ్లలో మరి కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. ఇంకా వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేక ఒక ప్రణాళిక లేక ఇవాళ ఏసంగిలో వానాకాలంలో కూడా
పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. గత 10 ఏళ్లుగా మరి ఈ పంటలు ఎందుకు ఎండిపోలే? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మరి ఎండిపోయిన పంటలను కనీసం చూసేటువంటి, రైతులను ఓదార్చేటువంటి మరి ఈ ఎమ్మెల్యేకు చేతనైతే లేదా? ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదా? మీకు రైతుల ద్రోహ ప్రభుత్వంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది కనుక నారాయణపూర్ ద్వారా ఇవాళ నీటిని విడుదల చేయాలి. వెంటనే ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రైతుల పక్షాన గంగాధర చౌరస్తాలో బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం.